ధనంజయ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వారితో పాటు ఎక్కడ వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు శ్రీ టి బాలకోటేశ్వరరావు గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. శ్రీ టి బాలకోటేశ్వరరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే గౌరవనీయులు శ్రీ తెలకపల్లి చంద్రన్ గారు, శ్రీ తెలకపల్లి రవి గారు, శ్రీ తెలకపల్లి హరి గారు ముగ్గురు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అధ్యాపకులు డాక్టర్ బడేసాబ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. జన విజ్ఞాన వేదిక తరఫున డాక్టర్ బడేసాబ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ వై జయరాజ్ గారు అడ్వకేట్, వీరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఓకే, మళ్ళీ కలుస్తాను మాత్రం. ఇప్పుడు అంజిబాబు గారు సిఐటి నాయకులు, వీరిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంజిబాబు గారు. హనుమంతరెడ్డి గారు ఏపీజీబీ, హనుమంతరెడ్డి గారు, శ్రీ హనుమంతరెడ్డి గారు ఏపీజీబీకి సంబంధించి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. శ్రీ మహేశ్వరరావు గారు రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ, వీరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. శ్రీ మహేశ్వరరావు గారు. నాగరాజు గారు, శ్రీ నాగరాజు గారు ఏఐడిఏ, వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే శ్రీ కె మోహన్ సాహితీ శ్రవంతి రాష్ట్ర నాయకులు, వీరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. శ్రీ సుధీర్ రాజు గారు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు, వీరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. చివరిగా శ్రీ రత్నం ఏసేఫ్ గారు డిటిఎఫ్ రాష్ట్ర నాయకులు, వీరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. శ్రీ రత్నం ఏసేఫ్ గారు సభను నడిపించవలసిందిగా ఈనాటి సభాధ్యక్షులు శ్రీ డి ధనంజయ గారికి అప్పగిస్తున్నారు. ఒకసారి అన్నగారు శ్రీ జంజాల రఘుబాబు గారి కూతురు డాక్టర్ సుస్మిత గారు, అట్లాగే డాక్టర్ విజ్ఞాన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. నమస్తే మేడం. సార్ వాళ్ళే మేడం వచ్చినారా? ఓకే, థ్యాంక్ యూ సార్. విరసం నుంచి నాగేశ్వరరావు గారి వేదికకి రావాల్సింది. అట్లాగే అరసం నుంచి జహీర్ అహ్మద్ గారు వేదికకి రావాల్సిందిగా కోరుతుంది. అట్లాగే మిత్రుడు డాక్టర్ రాంగోపాల్ సార్ను వేదికకి రావాల్సిందిగా కోరుతుంది. విరసం నాగేశ్వరరావు గారు, నాగేశ్వరాచారి గారు విరసం. అట్లాగే అరసం నుండి జహీర్ అహ్మద్ గారు. అధ్యాపకులు బడే సాహెబ్ గారు, డాక్టర్ బడే సాహెబ్ గారు.
అక్షరకాంతులు అక్షరకాంతులని ఒక పుస్తకం మిత్రుడు రఘుబాబు గారు రచించుకున్నారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయవలసిందిగా రచనల చంద్రశేఖర్ కట్టివా గారు, అట్లాగే పత్రికా విశ్లేషకులు కనకపల్లి రవి గారు పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా మనవి చేస్తున్నారు. సభాధ్యక్షులు ధనంజయ సార్, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, అంటే ఒక్కొక్కరి పేరు చెప్తూ మళ్ళీ 20 నిమిషాలు అవుతుంది. సభకు నమస్కారం. ఈ పుస్తకము చాలా వేగవంతంగా తీసుకొచ్చిన పుస్తకం. బహుశా ఒక 15-20 రోజుల్లో వాస్తవానికి రఘుబాబు గారి కవిత్వం మొత్తం పుస్తకం తీసుకురావాలని అనుకున్నాం. టైం లేకపోవడం వల్ల విమర్శ వ్యాసాలు తీసుకురావడం జరిగింది. ఇందులో 26 పుస్తకాల మీద సమీక్ష వ్యాసాలు ఉన్నాయి. అయితే రఘుబాబు గారు తెలుగు సాహిత్య లోకంలో ఒక పద్యం మినహా అన్ని ప్రక్రియలు రాశారు. పద్యంలోకి ఎందుకో పోలేదు. మరి చదువుతున్నదేమో పెద్ద పెద్ద పండితుల దగ్గర చదువుతున్నాడు, కానీ పద్యంలోకి మినహా అన్ని ప్రక్రియలు, కవిత్వము, కథ, పాట, విమర్శ, అన్ని ప్రక్రియలు రాసి మనకు అందించారు. ఈ పుస్తకము మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు చూసినవాడిని నేను. బహుశా ఈ పుస్తకానికి నేను ఒక ముందు మాట రాశాను. అయితే ఏ ప్రక్రియ ఒక కవి గురించి చెప్పేటప్పుడు ఆ కవికి గొప్ప నిర్వచనం ఇవ్వడం అనేది ఈ పుస్తకంలో ఒక ప్రత్యేకత. కవిని తను ఎలా చూస్తున్నాడు, ఏమనుకుంటున్నాడు, తను ఈ సమాజానికి, సాహిత్య సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తాడనేది ఈ కవిత్వంలో, ఈ పుస్తకంలో యొక్క ప్రత్యేకత. బహుశా విమర్శకులు సాధారణంగా అటువంటి ప్రయత్నం చేయరు. ఏదో పుస్తకం గురించి చెప్పేసి ఇలా ఉంటుంది అని మాత్రమే చెప్తారు, కానీ తను ఇలా ఉండాలని కూడా ఈ కవిత్వంలో, ఈ పుస్తకంలో చెప్తాడు. అది ప్రత్యేకత ఈ పుస్తకంలో. అయితే నాకు సార్తో దాదాపు 25 సంవత్సరాల పరిచయం. టీఎన్ గారు ఒకసారి నాకు కొంత డబ్బులు ఇచ్చి, ఆదూరులో ఉంటారు రఘుబాబు అని, ఆయన డబ్బులు ఇవ్వమన్నాడు. అప్పుడు పరిచయం నాకు ఆదూరు ఆఫీసు. టీఎన్ గారు డబ్బులు తీసుకుపోయి రఘుబాబు గారు ఎవరని వాళ్ళ మేనేజర్ గారు అడిగాను, చిత్తూరు గోపిచంద్ర, అప్పుడు మేనేజర్ గారు. అక్కడ ఎదురుగా ఉంటాడంటే అప్పుడు పరిచయమైన మా సాన్నిహిత్యం దాదాపు 2.5 దశాబ్దాలుగా ఇలాగే కొనసాగుతూనే ఉంది. అయితే నా సాహిత్య జీవితంలో ఏదైనా ఒక గొప్ప విజయం సాధిస్తే మొదటి మనం తన నుంచే వస్తుంది, ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా. అయితే తను ఎక్కువ చదవడము, తక్కువ రాయడం ఆయన ప్రత్యేకత. బహుశా కాలేజీ, యూనివర్సిటీ రోజుల్లోనే
బహుశా విస్తృతమైన అధ్యయనం చేసి ఉండవచ్చు ఆయన. లేకపోతే ఇంతటి సాహిత్యాన్ని సృష్టించడం సాధ్యం కాదు. మామూలుగా మా సాహితీ స్రవంతి వాళ్ళకు మేము ఇంత రాష్ట్రం విషయం చాలామందికి తెలియదు. మాకు చాలామంది సాహితీ స్రవంతి వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, మా వాళ్ళు తప్ప. ఎందుకు అది మా ఇద్దరికి ఎప్పుడు అది వెళ్తేగానే కనబడుతుంది. తను నెర్రలని ఒక రాయలసీమ కవిత్వం తీసుకొచ్చాడు. రాయలసీమ జీవన స్థితిగతిని, మట్టి పరిమాణాలని ఆ కవిత్వంలో చెప్తాడు ఆయన. పాట రాశాడు, గొప్ప పాటలు, అంటే ప్రజా సాహిత్యానికి సంబంధించిన అనేక పాటలు, జనం పాటలు ఆయన రాశాడు. చాలామందికి తెలియని విషయాలు, కొంతమందికే పరిచయం. అంటే దాదాపుగా మా రచనలు వేరే వాళ్ళు ఎక్కువ చదువుతారు, ఎందుకో మరి. సాహిత్య లోకంలో తెలుగు రాష్ట్రాల్లో రఘుబాబు సార్కి తెలియని వాళ్ళు ఎవరు లేరు. రెండవది, హాస్యరచన వైపు వెళ్తే అసలు మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు చదివించగల నైపుణ్యంతో ఆయన గొప్ప సాహిత్య వ్యాసాలు రాశాడు. హాస్య చతురత్వం కూడిన విషయాలు, అంటే సెటారికల్, రాజకీయ నిండాస్త్రాలు, చాలా గొప్ప సాహిత్యాన్ని పుస్తకంలో సృష్టించారు. ఈ పుస్తకంలో ప్రత్యేకత ఏమంటే కవిత్వం మీద విమర్శ ఉంది, ఆ నవలల మీద విమర్శ ఉంది, అలాగే కథల మీద విమర్శ ఉంది. అసలు కథల్ని ఏ విధంగా చూడాలి, నవలల్ని ఏ విధంగా చూడాలి, అలాగే ఆ గొప్ప గొప్ప విమర్శలు కూడా ఎలా చూడాలనే విషయాలు ఇందులో ఉంటాయి. 26 పుస్తకాలే, 26 పుస్తకాలు అయినప్పటికీ గొప్ప, అంటే దాదాపు నాకు కలిసి 100 వ్యాసాలు పైగా రాసింటారు. ఈ హరిబరి కాలంలో ఆయన దొరికింది 26. దాదాపు 100 వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు ఉంటాయి. అవన్నీ 100 వ్యాసాలు కూడా ప్రచురితమైన వ్యాసాలే. ఒక అతను రాసి సిస్టంలోనో సెల్లులో పెట్టుకున్న వ్యాసాలు కాదవి. 100 వ్యాసాలు రాసినప్పటికీ 26 వ్యాసాలు మాత్రమే ఎంపిక చేయడం జరిగింది. ఇందులో నేను రాసిన సముద్రమంతా అనే పుస్తకం మీద కూడా ఒక వ్యాసం ఉంది. అయితే తను చూసే కోణం ఏంటి అంటే ఎటువంటి సాహిత్య సృజన కావాలనుకుంటున్నాడు. చాలామంది కవిత్వంలో అవలీలగా అర్థమైతే చాలని అనుకుంటారు, కానీ కవిత్వం లోతుల్లోకి వెళ్ళి మాట్లాడతాడు ఆయన. తను ఎక్కువగా బయటకు చెప్పకపోయినా తన రాతలో మాత్రం గొప్ప సాహిత్యాన్ని సృష్టిస్తాడు, అందులో అనుమానమే లేదు. దాదాపు నేను ఒక 10 సంవత్సరాల క్రితం నేను కూడా ఇంటర్వ్యూ చేశాను ప్రజాశక్తి కోసం. లోతైన విషయాలు చెప్పగలిగినాడు. ఇప్పుడు పెట్టిన ఈ అక్షర కాంతులు అనే ఒక మాట దాదాపు 15 సంవత్సరాల క్రితం ఒక కవితలో వాడాడు ఆయన. 15 సంవత్సరాల క్రితం రాసిన ఆయన ఆ మాటను మేము యాదృచ్ఛికంగా అక్షర కాంతులు అనుకున్నాం. చివరికి అధిష్టానం దగ్గరికి పోయిన తర్వాత ఇది ఫైనల్ అయింది, కానీ మేము దాదాపు ఒక 10-15 పేర్లు అనుకున్నాం. ఆ 10-15 పేర్లలో ఇది లేదు. అధిష్టానం ఫైనల్ చేసిన పేరు ఉంది. అధిష్టానం ఫైనల్ చేశాడు కాదు, 15 సంవత్సరాల క్రితం ఆయన రాసిన అక్షర కాంతులైంది. యాదృచ్ఛికంగా అది ఫైనల్ అయింది, కానీ వాస్తవానికి సీరియస్ సాహిత్యాన్ని సృష్టించడంలో రఘుబాబు గారు ఎప్పుడు వెనకంజ వేయలేదు. ప్రగతిశీల సాహిత్యాన్ని సృష్టించడం కోసం, ప్రజల కోసం సాహిత్యాన్ని సృష్టించడం కోసం. నాకు అన్నిటికంటే ఒక గొప్ప రచన టూలెట్ అని ఒక కథ ఉంటుంది. టూలెట్ అనే కథ బహుశా తెలుగు కథా సాహిత్యంలోనే ఒక వైవిధ్యమైన కథ. అది కర్నూలు నగరంలో కూడా ఇటువంటి దుస్థితి వస్తుందా అనే కథని చాలా అత్యంత సహజంగా రాశాడు. అలాగే మతోన్మాద గొడవలు జరుగుతున్న సందర్భంలో కూడా జాతీయ సమైక్యతను కాంక్షిస్తూ ఒక మైనార్టీ కోణంలో ఒక గొప్ప కథను రాశారు. నేను ఈ మధ్య మైనార్టీ కథకు ఎవరున్నారు, దళిత కథకు ఎవరున్నారు అని పరిశోధన చేసినప్పుడు అందులో మైనార్టీ కథలు రాసిన వ్యక్తుల్లోనూ దళిత కథలు రాసిన వ్యక్తుల్లోనూ రఘుబాబు గారు కనబడ్డారు. ఎంత సమాజాన్ని చూసే కోణం, సమాజంలో ఒక మానవీయ స్పర్శను ఆయన ఆవిష్కరించే ప్రయత్నం చేశారు తన రచనలో. గొప్ప సాహిత్యాన్ని సృష్టించాడు అనడం కంటే ప్రజా సాహిత్యాన్ని సృష్టించడంలో ఆయన ఎప్పుడు వెనుకంజ వేయలేదు. ప్రజల కోసమే రాశాడు. దాదాపు నాకు తెలిసి ఒక 3 దశాబ్దాలుగా పైగానే ఆయన రచనలు చేసి ఉండవచ్చు. దాదాపు నాకు ఆయనకు 10-12 సంవత్సరాల తేడా వయసు రీతే, కానీ చాలా గొప్ప సృజనకారులు. అయితే ఎందుకో నవల విషయంలో ఎందుకో తను రాసి వదిలేశాడు అంతే, దాన్ని ముద్రణలోకి తీసుకురాలేదు. కానీ గొప్ప అనువాదాలు, గొప్ప కవిత్వము, గొప్ప కథలు రాశాడు. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ కవులందరి కవిత్వ పుస్తకాల మీద, కథల పుస్తకాల మీద ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాడు. ఇది చాలా విలువైన పుస్తకం, అందులో ఎటువంటి సందేహం లేదు. గొప్ప సాహిత్యాన్ని సృష్టిస్తాడు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సాహిత్య సృజన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఇంకా ఎంత 20 మంది పైన ఉన్నారు, నేను మాట్లాడితే నా వైపు చూస్తారని భయంతో ఆపిస్తున్నాను. థ్యాంక్ యూ. రఘుబాబు గారికి ఈ సందర్భంగా